ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒక విషయం చెప్పనా భూమి, నీకు సంబంధం సెట్ అయిపోయిందని అన్నయ్య కాల్ చేసి చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తన దరిద్రం వదిలిపోయిందని చాలా ఆనందంగా మాట్లాడాడు. అసలు ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తా అన్నాడు భూమి. దేనికి భూమి? దేనికి? నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నది దేనికి? మీరిద్దరు కలవాలని కదా. నేను చేసింది త్యాగం అనుకున్నాను, కానీ ఇప్పుడే నాకు అర్థమవుతుంది అది త్యాగం కాదు, నా విధిరాత నాకు రాసిన రోగం అని. అయినా భూమి, మనిషి అన్న తర్వాత కొంచెం స్వార్థం ఉండాలి. ఆ కొంచెం స్వార్థంతోనే నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని ఉండుంటే ఇప్పుడు నీకు గతి పట్టేది కాదు. పెద్దమ్మని మా నాన్నని కలపాలనుకుని నువ్వు మా అన్నయ్యతో పెళ్లి ఆపుకున్నావు. ఏ పెద్దమ్మ ఆనందం కోసం నువ్వు పెళ్లి ఆపుకున్నావో ఆ పెద్దమ్మ కొడుకే ఇప్పుడు నీ పెళ్లి మాట విని ఆనందిస్తున్నాడు. ఈ ఇంట్లోనే ఉంటూ అపూర్వాతని ఎదిరించి మా నాన్నను పెద్దమ్మను కలిపి మామయ్య నమ్మకాన్ని పొంది మా అన్నయ్య మంచితనాన్ని ప్రూవ్ చేసి ఇదిగో ఇలా ఒక మంచి మనసుతో చాలా పెద్ద లిస్ట్ పెట్టుకున్నావు గనక ఈరోజు ఫలితం ఇలా ఉంది. ఇంకెవరితోనో పెళ్ళైపోతుంది. కొంచెం అన్నా స్వార్థం లేకపోతే మనిషి జీవితం ఏమైపోతుంది అనడానికి ఇదిగో నిన్ను చూపిస్తే సరిపోతుంది భూమి. నీకు పెళ్ళై వెళ్ళిన చోటైనా కొంచెం స్వార్థం నేర్చుకో భూమి. నీకు పెళ్ళైపోవడం ఖాయం. పూరి చూసావమ్మా, మన పూరికి ఇంకా భూమి మత్తు దిగినట్టు లేదు. చూస్తుంటే నీకు కూడా దిగినట్టు లేదనిపిస్తుంది. కానీ భూమి పెళ్లి ఫిక్స్ అయిందని నాకు తెలిసాక నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ మత్తు గిత్తు చిత్తైపోయింది. కానీ ఆ తండ్రి కూతురు ప్లాన్ చేసినట్టు నేను బాధపడ్డం లేదు. I feel so relaxed that I'm so happy. ప్రపంచమంతా కోరే రాముడేనుగా. చెర్రీ, రే చెర్రీ, రే చెర్రీ, ఉండరా చెప్తా నీ సంగతి. గుడ్ మార్నింగ్ రా చెర్రీ. వద్దుందా నీకు? ఇలా ఎవరన్నా మొహం మీద కాఫీ కొట్టి గుడ్ మార్నింగ్ చెప్తారా? ఏం చేయను చెర్రీ, పిలిచాను లేవలేదు. కాలితో తన్ని చూశాను అయినా లేవలేదు.
కాఫీ కొడితే ఖచ్చితంగా లేస్తావని కొట్టాను. నిన్ను నీ సంగతి ఇలా కాదు, ఇక్కడే ఉండు, నీ పని చెప్తా. వెళ్ళు 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 చెర్రీ. కింద అందరూ ఉన్నారు, అందరికీ ఒకేసారి చెప్పేయ్. చెప్తాను, చూస్తూ ఉండు. కింద నేనివ్వాల్సిన కటింగ్ అంతా ఇచ్చేస్తాను. నీ మాట ఎవ్వరూ నమ్మరు. నా గెటప్ చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా కిందేదో గేమ్ ఆడే వచ్చానని? ఫస్ట్ నైట్ సీక్వెల్ నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. వెళ్ళొచ్చు, వెళ్ళి చెప్పు. నేనంటే ఇష్టం లేక నీ మొహం మీద నువ్వే కాఫీ కొట్టుకుని డ్రామా ఆడుతున్నావని నేను చెప్తాను. ఎవరి మాట నమ్ముతారో చూద్దాం. ఆ కాఫీ పడ్డ ముఖాన్ని చూడలేకపోతున్నా. ముందు వెళ్ళి కడుక్కొని రా. ఈ టిఫిన్ నీకోసమే తెచ్చాను, నువ్వు తినేసినట్టే. మళ్ళీ కిందకెళ్ళి తినకు. తినవే, తిను. ఆ టిఫిన్ తో పాటు నన్ను కూడా తిను.